నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. తెలంగాణ రాష్ట్ర కన్జ్యూమర్ కమిషను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మోసం చేసి డబ్బులు తీసుకుందని తీర్పు చెప్పడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే సార్క్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ 1,08,00,000 రూపాయలు 12% వడ్డీతో సహా రిటర్న్ చేయాలి డబ్బులు తీసుకున్న వాళ్ళకి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ తెలంగాణ రాష్ట్ర కన్జ్యూమర్ కమిషన్. వివరాల్లోకి వెళ్తే సదరు స్టేట్ కమిషను 3 లక్షల రూపాయలు కాంపన్సేషన్తో పాటు నష్టపరిహారం కూడా చెల్లించాలని ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మోకిల శంకర్పల్లిలో సార్క్ ప్రైమ్ నార్త్ మెడోస్ సంబంధించి ఈ కేసు తీర్పు. కోకా సాయికృష్ణ పాత్రో అతని సతీమణి 2020లో 2,000 స్క్వేర్ ఫీట్ విల్లా కొనడానికి 1,08,00,000 రూపాయలుతో ఒప్పందం జరిగింది. డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. మార్చి 2021లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేశారు 2022వ సంవత్సరంలో. అయితే పొజిషన్ 6 నెలల లోపల ఇస్తామని ఒప్పందం జరిగింది. ఒకవేళ డిలే అయితే మార్కెట్ రేట్పై రెంట్ పే చేస్తామని కూడా రాసుకున్నారు. కానీ విచిత్రంగా ఈరోజు దాకా ఆ ప్రాజెక్టు స్టార్టే చేయలేదు. ఇంక చేసేది లేక డబ్బులు ఇచ్చిన వాళ్ళు న్యాయం కోసం స్టేట్ కన్జ్యూమర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. సదరు తెలంగాణ రాష్ట్ర కన్జ్యూమర్ కమిషన్ ఇరుపక్షాల వాదనలు విని సాక్ష్యాధారాలు పరిశీలించి కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ డాక్టర్ జి రాధారాణి గారు, మెంబర్లు టి మీనా రామనాథన్ గారు, రాజశ్రీ గారు తీర్పు ఇవ్వడం జరిగింది. తీసుకున్న డబ్బులతో పాటు 12% వడ్డీతో సహా చెల్లించాలి సదరు బిల్డరు. అదేవిధంగా 3 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి. మానసికంగా క్షోభ పెట్టినందుకు ఇవ్వాలి. 15,000 రూపాయలు కోర్టు ఖర్చులు చెల్లించాలి అని తీర్పు చెప్పడం జరిగింది. ఇదే ఏ సివిల్ కోర్టులో అయితే చాలా టైం పట్టేది, ఇట్లా కన్జ్యూమర్ కమిషన్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయింది అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ.